సార్ నమస్తే. నమస్కారం అండి. నిన్న నాదన్ల మనోహర్ గారు మాట్లాడుతూ మొన్న ఎక్కడ బలం ఉంటే అక్కడ మనం చూపిస్తాం. అప్పుడున్న పొజిషన్లా లేదు, 2 years మారింది. మనం జనసేనకి ఈసారి పెరిగేదే విషయమే కానీ తగ్గేదేమీ లేదు అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. ఆంధ్రజ్యోతిలో నిన్న ఆంధ్రజ్యోతిలో ఎడిషన్లో వచ్చింది ఏంటంటే టీడీపీకి 80%, జనసేనకి 15%, బీజేపీకి 5% అన్నట్టుగా స్థానిక సంస్థల్లో ఉంటాయి అన్నట్టుగా వాళ్ళు రాశారు. ఆంధ్రజ్యోతికి కూటమి బద్దలైపోవడం ఇష్టపడుతున్నట్టున్నాడు రాధాకృష్ణ గారు. మీరు అనవసరమైనటువంటి వ్యవహారాలు మీ టీవీలో చూపించి జనసేన మధ్య తెలుగుదేశం మధ్య అగ్గి పెట్టకండి. ఎందుకంటే ఈవేళ జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. మీ ఇష్టానుసారంగా మాట్లాడి 80% తెలుగుదేశానికి, 20%, 15% జనసేనకి ఇలాంటి మాటలు, మాయ మాటలు, సొల్లు మాటలు మానేయండి. ఎందుకు మానేయమంటున్నానంటే మీకు అధికారం వస్తే కళ్ళు మూతుకుపోతాయన్న సంగతి అందరికీ తెలుసు. ఆ కళ్ళు మూతలు బయర్లు కమ్మడం జనసేన కార్యకర్తలు కానీ మండిందంటే నాయకుడు మండితే ఎలా ఉంటుందో తర్వాత మీకు ఇబ్బంది పడతారు. కాబట్టి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నావు నువ్వు రాధాకృష్ణ. ఇది గుర్తుపెట్టుకో. బుద్ధి లేని మాటలు మాట్లాడుకు. ఆ పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటారు. నువ్వెవడరా బాబు చెప్పడానికి? బుద్ధి లేని యూజ్లెస్ ఫెలో. నేను చెప్తున్నా, ఇతని వల్లే తెలుగుదేశం పార్టీ భ్రష్టు పెట్టిపోవడానికి, ఈ రాధాకృష్ణ వల్లే వేళ తెలుగుదేశం పార్టీకి పోయినసారి అంత అన్యాయంగా పోవడానికి కారణం ఈ దుర్మార్గుడి వల్లే. ఆడికి ఏం పని నాకు అర్థం కాదు. బుద్ధి లేని కాడితే వీడి వల్ల 4 ఓట్లు వస్తాయా? రాధాకృష్ణ వల్ల, ఆంధ్రజ్యోతి వల్ల. ఈ విధవలు అంతా బయలుదేరి ఈ మధ్య సోషల్ మీడియాలో కొంతమంది, అలాగే ఈ ఎట్లయినా సరే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎడగొట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారు. వాళ్ళు అయితే పర్వాలేదు, అపోజిట్ పార్టీ వాళ్ళు చూస్తున్నారు. కానీ ఇక్కడుండి ముసుగు దొంగలాగా పవన్ కళ్యాణ్కి అంట 15% పోయినసారి ఇచ్చినట్టు ఇస్తారా? అంటే పవన్ కళ్యాణ్ అదే ఇలాంటి సోది మాటలు, సొల్లు మాటలు చెప్పే వీళ్ళు పతనం వీళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే తెలుగుదేశం నాశనం చేయాలని కోరుతున్నట్టున్నాడు ఈ రాధాకృష్ణ అనే ఆంధ్రజ్యోతి. ఈ కాదు ఏమన్నా ఖచ్చితంగా 40-60, లేకపోతే ఒప్పుకునే సమస్య లేదు. ఎవరికారు విడిపోయి పోటీ చేద్దాం. ఎలాగ కలిసి పరిపాలన చేస్తున్నాం, విడిపోయి పోటీ చేస్తే తప్పేముంది? అప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలుస్తుంది ఆయన బలం ఎంతో, పవన్ కళ్యాణ్కి తెలుస్తుంది, ఇక్కడ చంద్రబాబు నాయుడుకి తెలుస్తుంది ఎవరు బలం ఎంత అనేది. అంతే కదా. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న సొల్లినా కొడుకులు ఈ టీవీలో మాట్లాడుతూ, నిజంగా చెప్తున్నా, ఎలక్షన్ ముందు ఇదే ఆంధ్రజ్యోతిలో పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఒకటైనా చూపించాడా? కలిసిన తర్వాత ఏవేవో మాటలు మాట్లాడి ఇవాళ మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చేలాగా మాట్లాడుతున్నాడు రాధాకృష్ణ. బుద్ధి లేని మాటలు మాట్లాడుకు రాధాకృష్ణ. నీ గురించి ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిరుగుతున్నారు. మేము కూడా తిరిగేలా చేయకు. ఒక జనసేన కార్యకర్తగా మేము తిరిగేలా చేస్తే అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో చూసుకో. నీకెందుకురా బాబు, నీ వార్తలే రాసుకో, నీ బాధ లేదని నువ్వు పడు. అంతేగాని జనసేనని తక్కువ చేసి మాట్లాడాలని కానీ ప్రయత్నించామనుకో ఒళ్ళు వాసిపోతుంది. వార్త గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయి. ఆయన రాసినట్టుగా 80-15 అంటే ఒప్పుకుంటారంటారా జనసేన? ఎందుకు ఒప్పుకుంటారు? ఈ శోధనా కొడుకు చెప్పడం కాకపోతే ఎందుకు ఒప్పుకుంటారండి? ఇలాంటి మాటలు ఎందుకు ప్రచారం చేయాలి? బుద్ధి లేని గాడిది కాకపోతే ఇలాంటి ప్రచారం చేయొద్దు. జనసేన కార్యకర్తలు చాలా స్టాండర్డ్గా ఉన్నారు. విడిపోయే పోటీ చేద్దాం వీలైనంత వరకు. స్థానిక సంస్థల్లో కొన్ని ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఎలాగైనా గుర్తులు ఎలాగో ఉండవు. ఎంపీటీసీ, జడ్పీటీసీలో వస్తాయేమో, అది కూడా విడిపోయి పోటీ చేద్దాం, చూద్దాం. జగన్మోహన్ రెడ్డి సింగిల్ గారా అంటున్నాడు కదా, చూసుకుందాం సరదాగా. అప్పుడు తెలుస్తుంది నువ్వేంటో జనసేన ఏంటో. అంతేగాని ఇలాగా జనసేనకి, తెలుగుదేశానికి మీ ఇష్టం వచ్చినట్టు గొడవలు పెట్టాలని ప్రయత్నం చేస్తే నీ జనసేన మన ఆంధ్రజ్యోతి ఆఫీసు మీద వాళ్ళు దాడి చేయడం కాదు, మేము దాడి చేస్తే నువ్వు ఎక్కడ ఉంటావో కూడా తెలియదు. థ్యాంక్ యూ.